చందమామ కథలు. పున్నమి రాత్రి పిశాచం. మార్కాపురం అడవి ప్రాంతాన కట్టెలు కొట్టేవాడొకడు చిన్న గుడిసెలో నివసిస్తూ ఉండేవాడు. వాడికి పెళ్ళిడికొచ్చిన చంప, చుక్క అనే కూతుళ్ళిద్దరున్నారు. చంపకు 7 ఏళ్ల వయసులో తల్లిపోయింది. కట్టెలు కొట్టేవాడు దుర్గమ్మ అనే ఆవిడ్ని రెండో పెళ్లి చేసుకున్నాడు. చుక్క దుర్గమ్మ కూతురు. దుర్గమ్మ చంపను రాచి రంపాన పెట్టేది. ఇంటడి పని చంప చేతనే చేయించేది. పైపెచ్చు దరిద్ర పీనుగా, ముచ్చు మొహమ అంటూ రోజంతా తిడుతూ ఉండేది. చెంపకు సవతి తల్లి తిట్లు ఎంతో బాధ కలిగించేవి. తనకు త్వరగా పెళ్ళయ్యేలా చేసి సవతి తల్లి తిట్ల బారి నుండి తనను కాపాడమని భగవంతుని ప్రార్థిస్తూ ఉండేది. ఒక వేసవికాలం పున్నమి రాత్రి గుడిసెలో గాలి రాక నిద్ర పట్టని చంప బయటకు రాబోతూ నులక మంచం మీద కూర్చొని మాట్లాడుకుంటున్న తండ్రి, పిన్ని మాటలు విన్నది. అమ్మాయిలు పెళ్లికి ఎదిగారు. ఈ సంవత్సరం తల తాకట్టు పెట్టైనా సరే చంపకు పెళ్లి చేయాలి అంటున్నాడు తండ్రి. దానికి దుర్గమ్మ మండిపడి, నీకేమైనా మతిపోయిందా? చంపకు పెళ్లి చేసి పంపించేస్తే ఇంటెడు పని ఎవరు చేస్తారు? ఇద్దరు పెళ్లిళ్ళు ఒకేసారి చేయగల తాహతు లేదు మనకు. ముందు చుక్కకు ఏదైనా సంబంధం చూడు అన్నది. ఇది విన్న చంపకు దుఃఖం పొంగుకు వచ్చింది. ఇక తనకు జీవితంలో ఇప్పుడున్న నరకం నుంచి విముక్తి లేదన్న భయం కలిగింది. ఇలా బతికే కన్నా అడవిలో ఏ క్రూర మృగానికో ఆహారం అయిపోవడం మేలనుకుంటూ ఆమె గుడిసె తలుపు దగ్గరగా వేసి అడవిలోకి వెళ్ళింది. అక్కడ చంపకు ఏ క్రూర మృగము తటస్థపడలేదు. ఇక ఇది పని కాదని ఆమె అక్కడ కనిపించిన ఒక పాడుబడిన బావుకేసి వెళ్లేంతలో చెట్టుపై నుంచి ఒక పిశాచం కిందకి దూకి ఆగు ఆగు అంటూ అరిచింది. చావడానికి సిద్ధపడిన చంప పిశాచాన్ని చూసి ఏమాత్రం భయపడక, నా చావుకు అడ్డుపడతావెందుకు అని అడిగింది. పిశాచం ఎంతో ఆప్యాయంగా గుచ్చి అడిగాక చెంప తన కథ అంతా చెప్పి, మా పిన్ని తిట్లు సహిస్తూ బతికే కన్నా చావడం నయం అన్నది. చిచి, ఈ స్వల్పానికే నీకు జీవితం మీద విరక్తి కలిగిందా? ఉండు అంటూ పిశాచం బావిలోకి దూకి ఒక పాతకాలపు గోనె సంచి తెచ్చి చంపకు ఇచ్చింది. ఇది దేనికి అంటూ చంప ఆశ్చర్యపోయింది. ఇది దగ్గరుంటే మీ పిన్ని తిట్లు నీకెంతో ఆనందం కలిగిస్తాయి. ఇంకా ఇంకా తిట్టాలని కోరుకుంటావు. ఎందువల్లనంటే ఆమె తిట్టిన ప్రతి తిట్టుకు ఇందులో ఒక బంగారు కాసు పోగుపడుతుంది. మీ పిన్ని ఒక రోజున తిట్టిన తిట్ల వల్ల పోగుపడిన బంగారు కాసులతో నీ పెళ్లి ఘనంగా జరిగిపోతుంది. అయితే ఈ గోనె సంచి మహిమ ఒక రోజుకు మాత్రమే పరిమితం సుమా అన్నది పిశాచం. చంప పిశాచానికి కృతజ్ఞత చెప్పుకుని గుడిసెకు తిరిగి వచ్చి గోనెను పశువుల కొట్టంలోని గడ్డి మోపుల కింద దాచి ఏమీ ఎరగని దానిలా పడుకున్నది. మర్నాడు తెల్లవారుతూ ఉండగా దుర్గమ్మ కీచుమంటూ చెంప వీపు మీద గట్టిగా చరిచి, బారెడు పొద్దెక్కినా నిద్రలేవేమే దరిద్రపు మొహమ, పశువుల కొట్టం బాగు చేసి ఆవు పాలు పిండుకొనిరా అన్నది. పిన్ని తిట్టిన మొదటి తిట్టు అనుకుంటూ చెంప పశువుల కొట్టంలోకి పోయి గోనె సంచిలో చేయి పెట్టి చూసింది. లోపల మిలమిలా మెరుస్తున్న బంగారు కాసు ఒకటి కనిపించింది. ఆ రోజు చీకటి పడి కట్టెలు కొట్టేవాడు ఇల్లు చేరాడు. ఆ సరికి దుర్గమ్మ తిట్టిన తిట్లతో సంచిలో 200కు పైగా బంగారు కాసులు పోగయ్యాయి. చెంప వాటిని తండ్రికి చూపి, ఇది పున్నమి రాత్రి పిశాచం నాకు చేసిన మేలు అన్నది. పక్కనే ఉండి అంతా విన్న దుర్గమ్మ పళ్ళు కొరుకుతూ, నా తిట్లకు రాలిన బంగారు కాసులు నాకే చెందుతాయి. ఈ డబ్బుతో చుక్క పెళ్లి రంగరంగ వైభవంగా చేస్తాను అన్నది. కట్టెలు కొట్టేవాడు మొదటిసారిగా దుర్గమ్మ మాటకు అడ్డు చెబుతూ, ఈ అన్యాయం నేను సహించను. ఈ డబ్బును చంప పెళ్లికే ఉపయోగిస్తాను అన్నాడు ఆవేశంగా. దుర్గమ్మ అప్పటికి ఊరుకొని బంగారు కాసుల గోనె సంచిని గుడిసెలో దాచింది. కట్టెలు కొట్టేవాడు చంపకు పెళ్లి సంబంధాలు చూడసాగాడు. మళ్ళీ పున్నమి వచ్చింది. ఆ రాత్రి దుర్గమ్మ తన కూతురు చుక్కకు చెప్పవలసిందంతా చెప్పి అడవికి పంపించింది. చుక్క లోగడ చెంపలాగే పాడుపడిన బావులో దూకబోతున్నట్లు దానికేసి నడిచింది. అప్పుడు పున్నమి రాత్రి పిశాచం చుక్కకు అడ్డుపడింది. చుక్క తన తల్లి తిట్లను భరించలేక బావిలో దూకబోతున్నట్లు పిశాచానికి చెప్పి కళ్ళనీళ్లు పెట్టుకున్నది. పిశాచం బావిలోంచి గోనె సంచి ఒకటి తెచ్చి చుక్కకు ఇచ్చి అంతా చెప్పి, జాగ్రత్త, దీని మహిమ ఒక్కరోజుకే పరిమితం సుమా అని హెచ్చరించింది. చుక్క పరమానందంతో గుడిసెకు తిరిగి వచ్చింది. సరిగ్గా అదే సమయంలో ఆ దేశాన్నేలే ముసలిరాజు తన ఒక్కగానొక్క కొడుకు విజయుణ్ణి గట్టిగా కసురుతున్నాడు. ఇంతకు అసలు నీకు వివాహం చేసుకోవాలని ఉన్నదా లేదా? నేను త్వరగా నిండు పట్టాభిషిక్తుని చేసి విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నాను. నువ్వేమో ఏ దేశపు రాజకుమారి చిత్రపటం చూసినా పెదవి విరిచి దూరంగా నెట్టేస్తున్నావు అన్నాడు రాజు కోపంగా.
ఇందుకు యువరాజు విజయుడు చిన్నగా నవ్వి, నాకు వివాహం చేసుకోవాలని లేకపోవడం ఏమిటి? ఆ చిత్రపటాల్లోని ఏ రాకుమారి మన రాజ్యంలోని కొండ ప్రాంతాన గల అడవిలో కట్టెల కొట్టుకు బతికే అతడి ఇద్దరు కూతుళ్ళ అందానికి సరిపోరు అన్నాడు. తరచూ ఒంటరిగా వేటకు వెళ్లే విజయుడు కట్టెలు కొట్టేవాడి కూతుళ్ల మీద మనసు పడినట్లు గ్రహించిన రాజు, సరే, ఇంతకు నువ్వు కట్టెలు కొట్టేవాడి కూతుళ్లలో ఎవరిని వివాహం ఆడదలిచావో చెప్పు, కబురు పంపుతాను అన్నాడు. ఇద్దరికిద్దరు కుందనపు బొమ్మలే. ఒకసారి ఇద్దరిని దగ్గరగా చూసి పలకరించి వాళ్లలో ఒకరిని భార్యగా ఎన్నుకోదలిచాను అన్నాడు విజయుడు. మర్నాడు ఇద్దరు మారు వేషాల్లో బయలుదేరి కట్టెలు కొట్టేవాడి గుడిసె దగ్గరకు వెళ్లారు. ఆ సరికి సూర్యోదయం అవుతున్నది. కట్టెలు కొట్టేవాడు అప్పటికే అడవిలోకి వెళ్ళిపోయాడు. చెంప గుడిసె ముందుకెళ్ళి కళ్ళాపు చల్లి ముగ్గులు పెడుతున్నది. అపరిచితులను చూడగానే చెంప ఆ పక్కనే ఉన్న మంచం వాల్చి, కూర్చోండి, మా నాన్న కోసం వచ్చారా? ఆయన సాయంకాలానికి గాని ఇంటికి రారు, మా అమ్మను పిలవమంటారా అని అడిగింది. ఇంతలో గుడిసె లోపల దుర్గమ్మ తన కూతురు చుక్క మీద తిట్టిన తిట్టు మళ్లీ తిట్లకుండా తిట్లవాన కురిపిస్తున్నది. ఆ రోజుల్లో ఒక్క క్షణం కూడా వృధా చేయకుండా కూతురును తెగ తిడుతూ గోనె నిండుగా బంగారు కాసులు పోగు చేసుకోవాలని ఆమె ఆత్రం. చెంప గుడిసెలోకి పోయి ఎవరో ఇద్దరు కొత్త వాళ్ళు వచ్చినట్లు చెప్పి దుర్గమ్మకు చెప్పింది. దుర్గమ్మ ఆ మాటలు వినిపించుకోకుండా, పొమ్మను పొమ్మను, సాక్షాత్తు ఈ దేశపు రాజుగారే వచ్చినా నాకు పలకరించేందుకు తీరికలేదు అన్నది. చెంప బయటకు వచ్చి రాజుతో, మా పిన్ని అవసరమైన పనిలో ఉన్నది, మరేమీ అనుకోకండి అని చెప్పింది. సరే వస్తాం అంటూ రాజు యువరాజు తిరుగు ప్రయాణం అయ్యారు. దారిలో రాజు విజయుడితో, మనం చూసిన అమ్మాయి లక్షణంగా ఉన్నది, అయినా ఆ రెండో అమ్మాయిని కూడా చూడాలి కదా, రేపు వద్దాం అన్నాడు. అవసరం లేదు నాన్నగారు, కన్నతల్లి చేతే అన్ని తిట్లు తింటున్న అమ్మాయిని చూడవలసిన అవసరం లేదు అన్నాడు. ఆ మర్నాడు రాజభటులు రాజలాంఛనాలతో వచ్చి కట్టెలు కొట్టేవాడి కుటుంబాన్ని నగరానికి తీసుకుపోయారు. రాజప్రసాదానికి చేరుకున్నాక దుర్గమ్మ చెంప చేతులు పట్టుకొని, నన్ను క్షమించు చంప, కనికరం చూపకుండా కసాయిదానిలా నిన్ను వేపుకు తిన్నాను. నా అసూయకు కుచ్చిత బుద్ధికి తగిన శాస్తే జరిగింది. నీ మంచితనం ఓర్పు, నువ్వు ఈ దేశానికి రాణివి కాబోతున్నావు. పున్నమి రాత్రి పిశాచం పుణ్యమా అని ఎన్ని బంగారు కాసులు ఇంట ఉంటే ఏం, నీ చెల్లి చుక్కను ఏ కట్టెలు కొట్టేవాడికో కట్టబెట్టే బదులు ఉన్న బంగారం కట్నంగా ఇచ్చి నగరంలోని ఏ కట్టెల దుకాణం వాడికో ఇవ్వక తప్పదు అన్నది పుట్టెడు దిగులుతో. చెంప ఆమెను ఓదారుస్తూ, అదేం మాట పిన్ని, చెల్లెలకు మంచి సంబంధం వెతికి ఘనంగా పెళ్లి చేసే బాధ్యత నాది అన్నది. అప్పుడు యువరాజు విజయుడు, ఇదేం మాట చంప, దేశానికి రాజు కాబోతున్న నాకు తోడల్లుడుగా మరొక రాజకుమారుడే కావాలి, అలా కానపు మనిద్దరికీ ఎంత తలవంపు అని దుర్గమ్మతో, అత్తగారు మీరేం దిగులు పడకండి, మరదలకు మరొక దేశం రాకుమారుడితో వివాహం జరిగేలా చూసే బాధ్యత నాది అన్నాడు.